హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. కార్తీక మాసం సంబంధించి మనము శివాలయాలకి దర్శనాల కోసం వెళ్తున్నాం కదండి. అయితే మేము కూడా కార్తీక పౌర్ణమి రోజు శివుని దర్శనం కోసమని పీలా మండప్ మందిర్ అని ఒక చాలా ఫేమస్ టెంపుల్ అండి, ఇక్కడ మేము దర్శించుకోవడానికని వచ్చామన్నమాట. హైదరాబాద్లోని మూసీ నది తీరాన చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి పురాతనమైనటువంటి ఆలయాలు 4 ఉన్నాయండి. ఇంకా ఇవి చాలా ప్రాచీనమైనటువంటి దేవాలయాలు. ఈ 4 ఆలయాలు కూడా మహాదేవ్ ఆలయాలే అండి. ఒకటి మసలేశ్వర ఆలయము, కాశీబుగ్గ ఆలయము, శివాలా ఘాట్ మహాదేవ్ మందిర్ మరియు పీలా మండప్. ఈ 4 కూడా చాలా విశిష్టమైనటువంటి మహాదేవ్ టెంపుల్ అండి. ఒకప్పుడు మనము మూసీ నది వాటర్నే తాగేవాళ్ళం అన్నమాట. అప్పటి నుంచి కూడా మూసీ నది వాటర్ తోటే ఈ శివాలయాలన్నింటిలోనూ అభిషేకం జరిగేది. ఇప్పుడు మనం చూస్తుంది పీలా మండప్ మహాదేవ్ ఆలయం అండి. ఈ ఆలయ విశిష్టత చెప్పాలంటే ఇక్కడ ఎంతమంది వచ్చినా ఎవ్వరి చేతులతోటి వాళ్ళే శివునికి మనము అభిషేకం చేసుకోవచ్చు అండి లింగానికి. ఈ దేవాలయము 400 సంవత్సరాల చరిత్ర గల దేవాలయం అండి. ఇక్కడ చాలా మంది ఆ చుట్టుముట్టున్న వాళ్ళే కాదండి, చాలా దూరం నుంచి కూడా దర్శనం చేసుకోవడానికి వస్తున్నారన్నమాట. ఈ మందిర్ని పీలా మండప్ అని ఎందుకు అంటారంటే ఈ మందిర్ కింద ఇంకొక శివాలయం ఉందంట అండి. అక్కడ ఉన్నటువంటి లింగం మొత్తం గోల్డెన్ కలర్లోనే ఉంటుందంట. అందులో అది మొత్తం వాటర్లో మునిగిపోయి ఉంటుందట. దానికి వెళ్ళడానికి దారి ఇక్కడ పక్క నుంచే ఉందండి. చూస్తున్నారు కింది నుంచి ఇక్కడ పక్కన ఒక లోయ లాంటిది అంటే ఒక గుంతలాగా ఉంది చూడండి. అక్కడ కింది నుంచి అక్కడ లోపల ఇంకో శివలింగం ఉందట. అందుకనే దీనిని పీలా మండప్ అని అంటారని చెప్తున్నారు భక్తులు. అక్కడ లోపల నుంచి ఎప్పుడు వాటర్ ఊరుతూనే ఉంటుందంట. ఒకప్పుడు అందులో నుంచి కిందికి వెళ్ళి శివలింగాన్ని దర్శనం చేసుకుని వచ్చేవారంట. ఇప్పుడు ఆ దర్శనం చేసుకోవడానికి వీలు లేదు, అది ఆ దారిని క్లోజ్ చేయడం జరిగింది. లోపల మాత్రము శివలింగము మహాదేవుని ఆలయంలో మంచి అమ్మవారి విగ్రహం ఉందండి, హనుమంతుని విగ్రహం ఉంది. అండ్ అంత చిన్న టెంపుల్లోనే నవగ్రహాలను కూడా దర్శించుకోవచ్చు మనము. ఇక్కడ చూస్తున్నాం కదా పీలా మండప్ యొక్క మందిర్ యొక్క విశిష్టత ఏంటంటే పక్కనే శ్మశాన వాటిక ఉంటుందండి. అక్కడ శవాలను కాలుస్తూ ఉంటారు, మనకి ఇక్కడ నుంచి క్లియర్గా కనిపిస్తూ ఉంది చూడండి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి భస్మముతో శివుడికి అభిషేకం జరుగుతుందట. ఇది చాలా ఫేమస్ అండి ఇక్కడ, అందుకే చాలా భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారన్నమాట. ఇంకా మేము కార్తీక పౌర్ణమి రోజు వెళ్ళాం కాబట్టి అందరూ దీపారాధనలు చేస్తున్నారు. 365 ఒత్తులు వెలిగించి స్వామివారికి పూజలు చేస్తూ ఉన్నారన్నమాట. చాలా మంది వచ్చారండి, మాకు చాలా సంతోషం అనిపించింది గుడికి వెళ్ళినందుకు. ఇక్కడ మిడ్నైట్ 12 గంటలకి అయ్యే హారతి చాలా విశిష్టతమైనది, చాలా ఫేమస్ హారతి. ఒక 1 అవర్ హారతి జరుగుతుందట. చాలా బాగా అందరూ వచ్చి నించుంటారంట హారతిలో పాల్గొనడానికి. దూరం నుంచి వస్తారట ఈ హారతికి. మేము అలాగే అనుకున్నాము, మధ్యాహ్నం కూడా ఒక హారతి ఉంటుందని. మేము వెళ్ళేసరికి పండుగ కాబట్టి ముందే హారతి అయిపోయిందని చెప్పారు. ఇంకా ప్రతి సోమవారం మాత్రం రాత్రి 12 గంటలకి స్పెషల్ హారతి చేస్తారు. ఇంకా ఇంకొక విచిత్రం ఏంటంటే మేము ఎక్కడి నుంచి తీసుకెళ్ళాలి వాటర్ని అభిషేకం చేయడానికి అని ఆలోచిస్తూ ఉన్నాం అన్నమాట. బట్ గుడిలోనే ఒక ట్యాప్ పెట్టారండి, అక్కడ నుంచి వాటర్ తీసుకుంటున్నారు అందరూ. నీళ్లు ఎప్పుడు వస్తూనే ఉంటాయంట, 24 అవర్స్ వాటర్ ఉంటాయన్నమాట. ఎవరైనా సరే అభిషేకం చేసుకోవాలంటే లోపల ఒక పాత్ర తీసుకెళ్తే సరిపోతుంది, అక్కడే వాటర్ ఉన్నాయి లింగం పక్కనే, అక్కడే అభిషేకం చేసుకోవచ్చు అన్నమాట. చాలా మంచి అరేంజ్మెంట్స్ ఉన్నాయన్నమాట అక్కడ టెంపుల్లో. ఈ మహాదేవుని యొక్క విశిష్టత ఏంటంటే ఇక్కడ ఏమి తీసుకురాకపోయినా సరే అండి, ఒక లోటా వాటర్ అంటే ఒక చెంబు నీళ్లు శివుడికి అభిషేకం చేసినట్లయితే మీరు అనుకున్న కార్యక్రమాలు ఏవైనా కోరికలు అన్నీ తీరుతాయని ఇక్కడ భక్తులు చెప్తున్నారు. ఇంకా ఇక్కడ లింగము 365 డేస్ వాటర్లోనే ఉంటుంది, కింద ఎప్పుడు వాటర్ ఊరుతూనే కనిపిస్తూ ఉంటుందన్నమాట మనకు. ఇంకా చెప్పాను కదండి, కింద ఉన్నటువంటి లింగానికి వీళ్ళు కూడా వాటర్ని క్లీన్ చేసి మళ్ళీ పూజ చేస్తారట. పూజ చేసే వరకు వాటర్ రాదంటండి, పూజ చేసిన వెంటనే మళ్ళీ వాటర్ నిండిపోతుంది. చాలా విచిత్రంగా అనిపించింది. ఇలాంటి విచిత్రమైనటువంటి ఆలయాలు మన దేశంలో చాలా ఉన్నాయి, అందులో ఇదొకటి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.